ఇటుగా హైదరాబాద్ లో ఇవాళ సుమారు కూడా హుస్సేన్ సాగర్ 1,00,000 వరకు కూడా నిమజ్జనాలు జరుగుతాయంటూ కూడా అంచనాలు వేస్తున్నారు. ఇటుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. కరుణాకర్, ఇక హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాల కోలాహలం కనిపిస్తుంది. మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ఇప్పటికే గణనాథులు కూడా మన్నపాలెం వీడిగూడను నిన్న మిడ్నైట్ నుంచి కూడా శోభయాత్రగా బయలుదేరడం జరిగింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కు క్యూ కట్టాయి. వినాయక ప్రతిమలు, వివిధ రూపాల్లో గణనాథులు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాల కోలాహలం కనిపిస్తూ ఉంది. అలాగే హైదరాబాద్ లో ఇవాళ సుమారు 1,00,000 వరకు కూడా నిమజ్జనాలు అవుతాయంటూ కూడా అధికారులు అంచనా వేశారు. అర్ధరాత్రి నుంచి కూడా శోభయాత్ర అయితే స్టార్ట్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ నుంచే క్యూ కట్టారు. మనం చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి నిఘా నేత్రాల నడుమ కూడా ఈ శోభయాత్ర జరగబోతుంది. అటువైపు ఖైరతాబాద్ మహాగణపతి కూడా శోభయాత్ర మొదలైంది. మధ్యాహ్నం క్రేన్ నెంబర్ 4 వద్ద అయితే నిమజ్జనానికి అన్ని సిద్ధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మధ్యాహ్నానికి ఖైరతాబాద్ గణేశుడు కూడా నిమజ్జనం కాబోతున్నాడు. అటువైపు బాలాపూర్ కూడాను చివరి పూజను కూడా అందుకోవడం జరిగింది. బాలాపూర్ గణనాథుడు కూడాను మరికాసేపట్లో లడ్డూ వేలం పాటు కూడా ప్రారంభం కాబోతుంది. అర్ధరాత్రి నుంచి కూడా నిమజ్జనానికి గణనాథులు అయితే చేరుకుంటున్నాయి. అటువైపు ట్యాంక్ బండ్ కావచ్చు, హుస్సేన్ సాగర్ వైపు కూడాను ఈసారి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు కూడాను యాడ్ చేయడం జరిగింది. నక్లెస్ రోడ్ లో కూడాను అంటే అటువైపు నిమజ్జనానికి అనుమతి ఇవ్వలేదు. బట్ మొత్తానికి అయితే అటువైపు మట్టి పాత్రలను అయితే నిమజ్జనానికి చేస్తూ కూడా ప్రత్యేకమైన క్రెయిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు క్యూ కడుతున్నాయి. వరుసగా విగ్రహాలు కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. హుస్సేన్ సాగర్ వద్ద కూడా నిమజ్జనాలు కోలాహలం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందడి అయితే మొదలైంది. అర్ధరాత్రి నుంచి నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నాయి విగ్రహాలు. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, తెల్లవారుజాము నుంచే ట్యాంకు బండ్ పరిసరాల్లో సందడి నెలకొంది. నగరం నలువైపుల నుంచి గణేష్ విగ్రహాలను తీసుకొస్తున్న భక్తుల కోలాహలం కనిపిస్తుంది. ట్యాంక్ బండ్ పరిసరాలు చూసినట్లయితే పూర్తి స్థాయిలో భక్తులతో నిండిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నగరం నలువైపుల నుంచి ఈ తెల్లవారుజాము నుంచి విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపే దారితీస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ మేరకు ఇటు పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం ట్యాంకు బండ్ పరిసరాల్లో 38 క్రేన్లను, భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. నగరం నుంచి దాదాపు ఈరోజు 1,00,000కు పైగా గణేష్ విగ్రహాలు వస్తాయని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా భద్రత విషయంలో ఈసారి హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్యాంకు బండ్ పరిసరాల్లో దాదాపు 3,500 పైచిలకు పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా భక్తి సరి కూడా నిమజ్జనమయ్యే పరిస్థితి పోలీసులు కల్పించాలని చెప్పొచ్చు. జిహెచ్ఎంసీ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది. దాదాపు 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది ఈరోజు ట్యాంకు బండి పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్నారు. భక్తులు ఎవరైతే గణేష్ నిమజ్జనానికి వస్తున్నారో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా తాగునీరు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈసారి జలమండలి దాదాపు 122 చోట్ల 35 లక్షల వాటర్ ప్యాకెట్లు సప్లై చేసే విధంగా భక్తులందరికీ ఎక్కడ తాగునీరు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసే పరిస్థితిని జిహెచ్ఎంసీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. దాంతోపాటు మెడికల్ క్యాంపులు కావచ్చు, లేకపోతే కంట్రోల్ రూమ్స్ కావచ్చు, ఇటువంటి ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు ట్యాంకు బండ్కు ఈరోజు నగరం నలువైపుల నుంచి దాదాపు 1,00,000కు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ మేరకు భారీ ఏర్పాట్లను చేశారు. పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు ట్యాంకు బండ్ పరిసరాల్లో 3,500 మంది పోలీసులు ఉంటే నగరం మొత్తం కూడా ఈసారి 3 కమిషనరేట్ల పరిధిలో 40,000 పైచిలకు పోలీసు బలగాలు ఈరోజు భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతి ఊరేగింపు కూడా ప్రారంభమైంది. ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంకు బండ్కు చేరుకునే వరకు 2 గంటలు ఆ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని అనుకున్న సమయం మేరకు అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు నిమజ్జనం చేయాలని చెప్పి పోలీసులు కావచ్చు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కావచ్చు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి సాఫీగా ఖైరతాబాద్ గణేష్ యొక్క శోభాయాత్ర 2.5 కిలోమీటర్లు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ఆ ప్రాంతంలో క్రేన్ నెంబర్ ఎన్టీఆర్ మార్గంలోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేశుడు విగ్రహం నిమజ్జనం అయ్యే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం
తెల్లవారుజాము నుంచి మొదలైంది. రేపు ఉదయం 10-11 గంటల ప్రాంతం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు ఈసారి చాలా త్వరితగతిన విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం అయ్యే విధంగా గణేష్ ఉత్సవ సమితి వాళ్ళని కావచ్చు, లేకపోతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ తెల్లవారుజాము నుంచే గణేష్ విగ్రహాలన్నీ కూడా నగరం నలువైపులన్నింటినీ కూడా ఈ ట్యాంక్ బండ్ వైపు దారితీస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ విషయంలో, ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ట్యాంకు బండ్ పరిసరాల్లో మొత్తం 8 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులు వచ్చేవాళ్ళు ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి భక్తులు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పార్కింగ్ స్థలాలు ఉన్నాయో ఆ పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలు పార్క్ చేసి ఈ యొక్క ఉత్సవంగా అంగరంగ వైభవంగా సాగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు రావాలని చెప్పి కూడా పోలీసులు సూచించిన పరిస్థితిగా ఈరోజు నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఆంక్షలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దారి మళ్లిస్తున్నారు అన్నది ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున ప్రకటన ద్వారా భక్తులకు తెలియజేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ ట్రాఫిక్ ఎక్కడైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావాలని చెప్పి పోలీసులు ఇప్పటికే సూచించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కర్ణాకర్ అంటే ఇటువైపు ఇందిరా పార్క్ నుంచి వచ్చేవి కావచ్చు, అటువైపు హిమాయత్ నగర్ బషీర్బాగ్ నుంచి మోహంజ మార్కెట్ నుంచి కూడా వచ్చేవి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కూడల వద్ద చేరుకుంటూ ఉంటాయి. సో ఇటువైపు చూసుకుంటే ట్యాంక్ బండ్ వైపు ప్రత్యేకంగా మట్టి విగ్రహాలకు మాత్రమే అనుమతి అని కూడా అన్నారు. సో ఈ నేపథ్యం ఎటువైపుగా డైవర్షన్ చేస్తున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పటికే నగరంలో ఎక్కడెక్కడైతే గణేష్ విగ్రహాల మంటపాలు ఉన్నాయో, మట్టి విగ్రహాలు ఏమున్నాయి, అందులో పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఏమున్నాయి పోలీసులు ఇప్పటికే డివైడ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంకు బండ్ వైపు మాత్రం ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేసి కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే ట్యాంకు బండ్ వైపు మళ్లిస్తున్నారు. మిగతా భారీ విగ్రహాలు ఏవైతున్నాయో భారీ విగ్రహాలన్నింటినీ కూడా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు ఈ మార్గ్ వైపు మళ్లిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మట్టి విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర చిన్న విగ్రహాల కోసం ట్యాంకు బండ్ వైపు మొత్తం 12 క్రేన్లు ఏర్పాటు చేస్తే మిగతా 26 క్రేన్లు ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి భారీ విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తుంటే మీడియం విగ్రహాలు కావచ్చు, కొంత చిన్న సైజు విగ్రహాలన్నీ కూడా ఎన్టీఆర్ మార్గ్ ఇటువైపు మళ్లిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి విగ్రహాల అంటే గణేష్ మంటపాలకు ఇప్పటికే పోలీసులు ప్రత్యేకంగా నెంబర్స్ కేటాయించారు. ఏ విగ్రహం ఏ క్రేన్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలన్న దానిపై ప్రత్యేకంగా రూట్ మ్యాప్ కూడా ఉత్సవ సమితి వాళ్ళంతా కూడా గణేష్ విగ్రహాల మంటపాలకు ఇప్పటికే కేటాయించారు. కాబట్టి సాఫీగా ఏ వాహనం ఎటు వెళ్ళాలి, ఏ విగ్రహానికి ఏ క్రేన్ నెంబర్కి వెళ్ళాలనేది ఇప్పటికే డిసైడ్ అయింది. కాబట్టి వాళ్ళు సాఫీగా నేరుగా ఆయా మార్గాల్లో ఆయా క్రేన్ల దగ్గరికి నేరుగా గణేష్ విగ్రహాలను తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఖైరతాబాద్, లక్కడి కప్పోలు ఇటు నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఎటువైపు వెళ్ళాలి, అటు ట్యాంక్ బండ్ వైపు వెళ్ళే విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్ళే విగ్రహాలు ఇక్కడ నుంచే డివైడ్ అయ్యి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కోలాహలం అంతా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కాబట్టి ఈ కోలాహలం అంతా కూడా రేపు ఉదయం 10-11 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 36 గంటల పాటు ఈ కోలాహలం ఉండే నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు ఇరిగేషన్ శాఖ కావచ్చు, పోలీసులు కావచ్చు, జలమండలి కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని స్వయంగా ఆయన నిన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో స్వయంగా గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. పోలీసు అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా సాఫీగా ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమం చేయాలని నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. కాబట్టి అధికారులు కొంత సీరియస్గా తీసుకున్నారు. అన్ని శాఖల సమన్వయం పోలీస్ శాఖ నుంచి మొదలు పెడితే జిహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్, వైద్య శాఖ కూడా ఈసారి ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను ఎక్కడెక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. ట్యాంకు బండ్ చుట్టుపక్కల 3 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తే ఇట్లు నగర వ్యాప్తంగా ప్రధాన కూడలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అత్యవసరంగా మెడికల్ వైద్య సౌకర్యాలు అవసరం ఉన్నా కూడా అత్యవసరంగా అందించేందుకు వైద్య శాఖ కూడా ప్రత్యేక చొరవ చూపిందని చెప్పవచ్చు. ఇటు జలమండలి ప్రత్యేకంగా ట్యాంకు బండ్ పరిసరాల్లో వచ్చే భక్తులకు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ చుట్టూ కూడా చాలా ప్రధాన కూడలలో 122 చోట్ల దాదాపు 35 లక్షల మంచినీటి ప్యాకెట్లను జలమండలి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసులు కమాండ్ కంట్రోల్ రూమ్లో దాదాపు 8 చోట్ల కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశారు. దాంతోపాటు నగర వ్యాప్తంగా 1500 సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఈ నిమజ్జన కార్యక్రమం కోసం పోలీసులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అటు కమాండ్ కంట్రోల్ రూమ్లో కావచ్చు, లేకపోతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 8 కంట్రోల్ రూమ్లలో ద్వారా ఎప్పటికప్పుడు గణేష్ నిమజ్జనం ఏ విధంగా సాగుతుందన్నది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈసారి ప్రత్యేకంగా సీ టీమ్స్ కూడా మఫ్టీలో తిరుగుతున్నాయి. ట్యాంకు బండ్ పరిసరాల ప్రాంతాల్లో కావచ్చు, మిగతా ప్రధాన కూడలలో వినాయక నిమజ్జనం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పటివరకు అయితే సాఫీగా సాగుతుంది. భక్తుల కోలాహలం చూసి భక్తులు
ఇన్ని రోజులు గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇప్పుడు చివరిసారిగా గణేషుడిని గంగమ్మ ఒడికి తీసుకొస్తున్న నేపథ్యంలో భక్తులంతా కూడా కోలాహలంగా ట్యాంకు బండ్ వైపు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కోలాహలం అంతా కూడా సాయంత్రం రేపు ఉదయం 10-11 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 36 గంటల పాటు ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు, జిహెచ్ఎంసీ, జలమండలి, అటు వైద్య శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.